హలో! వెల్కమ్ టు విజయాస్ వరల్డ్. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. మన వీడియోని అందరూ చకచకా చూసేసి లైక్ కొట్టేసేయండి. సో, ఇవాళ మనం 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2' ఎపిసోడ్ 4లో ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సారీ ఏం లేదు దోమొచ్చింది. దోమని పట్టుకున్నాను అనమాట. సో, ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే వచ్చిన వాళ్ళందరిలో ఎవరి గురించి అయితే అంటే మాక్సిమం ఇవాళ ఎపిసోడ్‌లో ఒక 4, 5 మెంబర్స్‌ది మాత్రం ఎక్కువ సేపు చూపిచ్చారు కంటెంట్. సో, వాళ్ళదే మనం జస్ట్ ఒక 1 ఆర్ 1 ½ 2 మినిట్స్ లోపు మనం ఫినిష్ చేద్దాం. ఏమేం జరిగింది ఏంటిది ఎందుకు లెంగ్త్ సోదిలా గాకుండా షార్ట్ అండ్ గ్రిప్స్‌లో కట్ చేసేసుకుందాం. సో, ఫస్ట్ పర్సన్ వచ్చేసి లక్ష్మీ దీపక్ సేనాపతి అనే ఒక మోడల్ అయితే వచ్చాడు. తను చాలా బానే మాట్లాడాడు. ఓకే. ఓకే. కాకపోతే తనని కొంచెం గడ్డం గీసుకోండి అది ఇది అని చెప్పి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. తను మేబీ అంటే పాపం లాస్ట్ అక్కడ అయిపోయిన తర్వాత బయటికెళ్ళి ఏడ్చి మళ్ళీ మొత్తం క్లీన్ షేవ్ చేసుకున్నాడనమాట. యాక్చువల్లీ తను రాసిన పేపర్‌లో తను బియర్డ్ అండ్ ముస్టాచ్ తీయమంటే నేను తీయను. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టాస్క్ రిలేటెడ్ ఏమన్నా అలాగొస్తే నేను తీయను. ఐల్ నాట్ కాంప్రమైజ్ అని జెప్పేసి ఏదో మెన్షన్ చేసాడంట. కాకపోతే ఆళ్ళ దగ్గరకొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రం హెయిర్ కట్ గురించయితే చెప్పాడు. అంటే అంటే ఈ ఈ తను మానిప్యులేట్ చేద్దాం అనుకున్నాడు బేసికల్లీ. అంటే ఇలా చేస్తే అంటే ఇలా రాస్తే దాని గురించి మాట్లాడరు గదా! అన్నట్టుగా ఏదో అనుకున్నాడు తను. పాపం కాకపోతే తన దాంట్లో తనే గిల్ట్ ఫీల్ అయిపోయాడు. దాంట్లో గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే యాక్చువల్‌గా 'బిగ్ బాస్‌లోకెళ్ళిన తర్వాత చాలామంది ఎందుకంటే నేను హిందీ 'బిగ్ బాస్' అయితే నేను చిన్నప్పటి నుంచి సీజన్స్ చూస్తూనే ఉన్నాను. అది ఇప్పుడు ఈ ఇయర్ సీజన్ 20థ్ సీజన్ వస్తది 'బిగ్ బాస్.' నేను ఫస్ట్ సీజన్ నుంచి చూస్తూనే ఉన్నా 'రాఖీ సావంత్' టైం నుంచి. ఎందుకంటే చాలామంది అందులో హెయిర్ కట్స్ చేసుకుంటారు, చేసుకోరు. శ్రీముఖి టాటూ ఏయించుకున్నంత మాత్రాన అందరూ ఏయించుకోవాలని లేదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయించుకోరు. కొంతమంది హెయిర్ కట్ చేయించుకుంటారు, కొంతమంది చేయించుకోరు. అది ఇట్స్ ఓకే. దాని గురించి అంత లాగ్ చేయాల్సిన అవసరం లేదని అయితే నాకనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అపూర్వ. తను ఒక మోడల్, యాంకర్, న్యూస్ రీడర్. తను చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. కొంచెం మంచి మనిషిగా చూసి నాకెందుకో స్నేహ రెడ్డిలాగా అనిపించింది. ఏమో మరి మీ అందరికి కూడా ఏమన్నా అట్లా అనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. నాకైతే కొంచెం అలా అనిపించింది. తను ఫస్ట్ వచ్చినప్పుడే చాలా యాక్టివ్‌గా, స్పాంటేనియస్‌గా చాలా బాగా మంచి ప్రిపేర్ అయినట్టుగా చాలా చెప్పింది తను. తను మాట్లాడిందంతా నాకు చాలా నచ్చింది. అండ్ అభిజిత్ గురించి చెప్పింది కూడా షీ హాస్ ఎ పాయింట్ అండ్ ఇట్స్ హర్ ఓన్ పర్సెప్షన్ అండ్ ఒపీనియన్. దాని గురించి వాళ్ళు సాగదీసి, అడిగి, చేయాల్సినంత అవసరం అయితే లేదని నాకనిపించింది. దాన్ని డ్రాగ్ చేసి అంటే ఆమెది ఒక 10-15 మినిట్స్ వచ్చింది ఎపిసోడ్‌లో. బట్ లాస్ట్‌లో అభిజిత్ దాని మీదే చాలా సేపు ఎక్కువ సేపు మాట్లాడి ఎందుకంటే ఆమె అభిజిత్ అంటే ఇష్టం లేదు. అంటే తన గేమ్ తను ఆడిన 'బిగ్ బాస్‌లో' తన గేమ్ తనకి నచ్చలేదు అని చెప్పేసి తన ఒపీనియన్ తను ఓపెన్‌గా బయటపెట్టింది. దాని గురించి వాళ్ళంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదనైతే నాకనిపించింది. అండ్ థ థర్డ్ పర్సన్ వచ్చేసి రోహిత్ నాయుడు అని చెప్పి విజయవాడ నుంచి వచ్చాడు. హి ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు రీసెంట్‌లో అయితే నేను బ్రేక్‌లో ఉన్నాను సంథింగ్ అని చెప్పేసి చెప్పాడు. అతనికి 2 గ్రీన్స్ వచ్చినియి. అండ్ ఆ అబ్బాయి గూడా ఓకే. చాలా సాఫ్ట్‌గా, నార్మల్‌గా మాట్లాడాడు. అండ్ ఇక్కడ మాత్రం తిన మీద బిందు మాధవి వాటర్ అయితే జల్లింది దగ్గరికి పిలిచి. సో, అట్లా వాటర్ జల్లినప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రియాక్షన్. అదే నేనైతే ఫస్ట్ రియాక్ట్ అయితే అవ్వను. సెకండ్ టైమ్ పోసినప్పుడు మాత్రం నీ ప్రాబ్లమ్ ఏంటని చెప్పి మొహం మీద అడుగుతా. కానీ ఆ అబ్బాయి అక్కడ గూడా సాఫ్ట్‌గానే అడిగాడు. ఎందుకంటే వాళ్ళు తన పేషెన్స్‌ని టెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తనకి తెలుస్తుంది కాబట్టి హి డిడ్ంట్ రియాక్ట్. దాని గురించి నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేదు? నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేదు? నువ్వెందుకు ఇంత సాఫ్ట్‌గా ఉన్నావు? అది ఇది అని చెప్పి చాలా సేపు గోల చేసినారనమాట. అతన్ని గూడా సేమ్ 10-15 మినిట్స్ వచ్చింది గానీ, దాని గురించే డ్రాగ్ చేశాను. నేను వాటర్ పోసా, 2 టైమ్స్ పోసా, 3 టైమ్స్ పోసా. దాని మీద నువ్వు రియాక్ట్ అవ్వలేదు. ఇలాగే సాఫ్ట్‌గా ఉన్నావు. నీ నేచర్ ఇంతేనా? అది ఇది అని. సో, దా దాని గురించి గూడా ఎక్కువ సేపు సాగదీసినారు. ఏదో ఎలాస్టిక్ చూయింగ్ గమ్ సాగదీసినారు. ఒకటే పాయింట్ పట్టుకొని జడ్జెస్. అదొకటి నాకు చాలా లాగ్ అనిపించింది. కాకపోతే ద పర్సన్ ఈస్ జెన్యూన్ అండ్ నైస్ గై. నెక్స్ట్ ఆ తర్వాత ఎపిసోడ్‌లో కంటిన్యూయస్‌గా ఒక 5, 6 మెంబర్స్‌నైతే టక్ 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 అని చెప్పి చూపించేసినారనమాట. ఆ టక్ టక్ చూపించిన వాళ్ళల్లో గౌతమ్ రాజు, రమ్య, సాక్షి, ఐశ్వర్య, శ్రీరామ్ సమ్ నేవీ అతను సిక్కోలు, సిమోన్ సంథింగ్ అట్లా ఏదో పేరుంది. సో, వీళ్ళందరిని అయితే జస్ట్ అంటే ఒక 1, 2 మినిట్స్, 3 మినిట్స్ మేబీ హార్డ్‌లీ అంతే. 4 మినిట్స్ కూడా ఉండదు. మేబీ 3-4 మినిట్స్ అంతే వాళ్ళది నడిచింది. వాళ్ళది నడిచిన తర్వాత అంటే వాళ్ళందరికీ గూడా అంతే మొత్తం 3 గ్రీన్స్ అయితే ఎవరికీ ఇవ్వలేదు. 1 ఆర్ 2 గ్రీన్సే వచ్చినాయి వాళ్ళందరికీ గూడా. వాళ్ళందరికీ 1 ఆర్ 2 గ్రీన్స్ వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ రౌండ్‌కి వాళ్ళు క్వాలిఫై అయిపోయి ఎళ్ళిపోయారు అంతే. నెక్స్ట్ వచ్చి గౌరి.
అనే ఆవిడ ఒక ట్రాన్స్ వుమెన్ అయితే వచ్చారు. ఆహ్, ఫస్ట్ ఆమెని బాగా ఎంకరేజ్ చేశారు. తను చెప్తా ఉంటే ఏదో విన్నారు. దాని తర్వాత వెంటనే ఇమ్మీడియేట్‌గా నవదీప్ ఇంకా స్టార్ట్ చేశాడనమాట. సో, ఈ స్టోరీ చెప్పుకొని నిన్ను పంపించాలా? సో అండ్ సో బ్లా 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 అట్లా అనుకుంటా ఏవేవో కొన్ని క్వెషన్స్ ఏసారు ఆ అమ్మాయిని. ఏసినప్పుడు తను కూడా చెప్తుంది. బట్ ఏడుస్తున్నారు వీళ్ళు. అంటే గ్రీన్ కాకుండా రెడ్ వస్తే మాత్రం ఏడ్చేస్తున్నారు. దాంట్లో ఏడవాల్సినంత అవసరం ఏం లేదు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్. అండ్ యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే వీళ్ళు మేబీ కొంతమందికి స్టేజ్ ఫియర్ అయ్యుండొచ్చు. లేకపోతే మాట్లాడడంలో తడబడతారేమో అది ఉంటది. నాకు ఉంది స్టేజ్ ఫియర్. కాకపోతే నేను ఇట్లా వీడియోస్ తీస్తున్నానంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే రూమ్‌లో ఉంటా కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడతా. అదే 10 మంది రూమ్‌లో కూర్చొని నన్ను వీడియో తీయనంటే నేను కూడా మాట్లాడలేను. సో, అట్లాగా మేబీ ఆమెకేమన్నా స్టేజ్ ఫియర్ ఉండుండొచ్చు. సో, ఆమె చెప్పే స్టోరీలో తనే తడబడింది. బట్ అంత దాకా వెళ్లారు అనంటే మాత్రం ధైర్యంగా మాట్లాడగలిగితేనే వెళ్ళండి. ఒకళ్ళతోటి పాయింట్ ఔట్ చేయించుకోకండి అక్కడ. అండ్ అదొకటి నాకెందుకో చెప్పాలనిపించింది. ఎవరైనా గాని నెక్స్ట్ సీజన్ కనని ఎవరు ట్రై చేసినా గూడా ఎక్కడైనా గాని ఇది 'బిగ్ బాస్' అనే గాదు. ఎక్కడైనా మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు మన పాయింట్‌ని గన్ షాట్‌లో మనం అక్కడ మాట్లాడాలి అంతే. అది ఎక్కడైనా గాని. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అయినా గాని. అంతేగాని నువ్వు తడబడుతున్నావు అనంటే మాత్రం వాళ్ళు మనల్ని ఎక్కేస్తారు. సో, అదొకటి చూసుకొని ఎక్కడైనా గాని అదొక్కటి చూసుకోండి. అండ్ ఫైనల్‌గా లాస్ట్‌లో 'భాగి తుల్లూరి' అని చెప్పి ఒక ఆవిడొచ్చిందండి నెల్లూరు నుంచి. రచ్చ రచ్చే స్టేజ్ అంతా ఫైర్. అసలు దద్దరిల్లిపోయిందనమాట. నేనింకా 3 స్టార్స్ 3 గ్రీన్స్ వచ్చేసి తనని టాప్ 15లో సెలెక్ట్ చేసేసుకుంటారని నేను అనుకున్నా గానీ, నవదీప్ ఆమెకి రెడ్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్స్‌లో ఇంకా చూడాలి, చెయ్యాలి అని జెప్పేసి మేబీ అదొక టీఆర్‌పీ ఇది గూడా అయ్యుండొచ్చు. బట్ ఐయామ్ వెరీ మచ్ ష్యూర్ తను టాప్ 15లోకొస్తుంది. అండ్ ఈవిడ్ని నాకు తెలిసి మాక్స్ టు మాక్సిమం బిగ్ బాస్‌లోకైతే పంపిస్తారు. షీ ఈస్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్ బిగ్ బాస్ ఇంట్లోకెళ్ళడానికి మాత్రం. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ అసలు. మామూలుగా లేదు ఆవిడది. చాలా అసలు దుమ్ము దులిపేసిందనమాట. 'భాగ్యతుల్లూరి'ది మాత్రం నైస్. ఆమెది ఆల్‌మోస్ట్ 17 మినిట్స్. 17 మేబీ 17-18 మినిట్స్ కంప్లీట్ అసలు షో అంతా ఆమెదే అనమాట. అక్కడ శ్రీముఖి కనపడలేదు, నవదీప్ కనపడలేదు, బిందు మాధవి కనపడలేదు అండ్ అభిజిత్ కూడా కనపడలేదు. మొత్తం స్టేజ్ అంతా ఆమె అనమాట. దద్దరిల్లిపోయింది. నాకు ఆమె చాలా నచ్చింది. ఇప్పటి వరకి 4 ఎపిసోడ్స్ అయినాయి గదా! ఈ 4 ఎపిసోడ్స్‌లో నాకు అసలు సూపర్బ్ అనిపిచ్చింది. చాలా జెన్యూన్‌గా, చాలా ఓపెన్‌గా ఫట 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 మాట్లాడుతుంది. ఎట్లాగైనా మన ఇప్పుడు ఆంధ్రాలో నెల్లూరు గాని, రాయలసీమ ఆ యాసలన్నీ కొంచెం బాగా బుర్రలోకెక్కుతాయనమాట మాట్లాడుతున్నప్పుడు. సో, అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది ఆమె మాట్లాడింది, ఆమె చేసిందంతా గూడా. సో, ఇవాళ ఎపిసోడ్ 4లో వచ్చిన క్యాండిడేట్స్ అందరూ వీళ్ళే. వీళ్ళలో చెప్పాను గదండీ! 'లక్ష్మీదీపక్‌కి 1 గ్రీన్, అపూర్వకి 2, రోహిత్ నాయుడుకి 2, గౌతమ్ వీళ్ళందరికీ 1 అండ్ 2 ఆ 6 మెంబర్స్‌కి. గౌరీని అయితే ట్రాన్స్ వుమెన్‌ని తనకి ఒకటి సింగిల్ గ్రీన్ అది గూడా నవదీప్ ఇచ్చాడు. ఇచ్చి నెక్స్ట్ రౌండ్‌కైతే తీసుకెళ్లారు. నెక్స్ట్‌లో ఏం చేస్తారో మనకి తెలీదు. భాగ్య తుల్లూరి మాత్రం ప్లేస్ కన్ఫర్మ్ ఆమెది. డైరెక్ట్ బిగ్ బాస్‌లోకి ఎళ్ళిపోయినా గూడా మనమేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. షీ ఈస్ ద వన్ ఆఫ్ ద క్యాండిడేట్ టాప్ కంటెస్టెంట్ టాప్ 15 నుంచి బిగ్ బాస్‌లోకెళ్ళేది. అది మాత్రం రాసిపెట్టుకోండి. అదనమాట. ఇవాల్టి ఎపిసోడ్ రివ్యూ బై నిఖిల ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఎపిసోడ్ 5తో రేపు మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్. ఈలోపు మీరు మాత్రం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కొంచెం ఎంకరేజ్ చేయండబ్బా! మనం గూడా ఆదిరెడ్డి, సోదిరెడ్డి అట్లా అట్లా ఎవరో ఒకళ్ళగా మనం గూడా వన్ ఆఫ్ ద బిగ్ బాస్ రివ్యూ చేసేవాళ్ళం అయిపోదాం. ఏమంటారు? ఓకేనా? బాయ్.